ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్తపంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడీకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా నుండున్నది ఒక్కటి, అదియే భగవంతుడు. చీకటిలో తాడునుగాని దండమునుగాని చూచి పామనుకొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును. కాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచునట్టుల చేయును. మనకు అగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడినీళ్లను ఉపయోగించదము కాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనిటి 8 తామర పుష్పములను సమర్పించదముగాక. ఏకాగ్రచిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమను బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బుటనవేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలి వైపు పోవునటుల చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్టుల చేయుము. మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథలవైపు మరులుదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున సిరిడీకి వచ్చెను. అతనికి సిరిడీకి పోవ ఇచ్చలేకుండెను. కాని తానొకటి తలిచిన దైవం ఇంకొకటి తలుచునందురు. అతడు BB&CI రైల్లో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి సిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి సిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే సిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపుని చూసి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కిందపడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వానివలే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలుచుటకు ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనా కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునాతడుండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుతున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను. కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకుంటిమి. 1910లో
పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుంచి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టిచేతను స్పర్శచేతను బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్లబుట్టలను పట్టుకుని భార్యాబిడ్డలతో సిరిడీ వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగకారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతను చచ్చిన వాని వలె పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకుండెను. తల్లి కంటినీరు వరదలగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహమిలోకి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవువలే, ఎండచే బాధపడి చెట్టునీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటులేడ్చుచుండగా బాబా ఆమెనుటలో ఓదార్చెను. ఇటులేడవవలదు, కొంతసేపాగుము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడు అందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరగా పిలిచి ఇట్లనెను: బాపూ, అంతకుముందు 2 రూపాయలిచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరములో పెట్టుకుని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తాను సిరిడీపోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలనని కుతూహలపడెను కాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయూ చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలిచ్చెనెను, అది ఏమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట్కర్ మహారాజుగారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిమి. నీవు అదృష్టవంతుడవగుటచే
అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనమును అవలంబించుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొలిపినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడువడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠాణా జిల్లాలోనూ జౌహార్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను. కాని ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము సిరిడీకి పోవుచూ బాబాకు తన కష్టములు చెప్పుచుండెటివారు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే సిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో సిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లమడ్డి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటలుండెను. దాని యజమాని సగుడమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్కోట్కర్ మహారాజుగారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువనెంచెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజుగారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధను అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలము ఏల నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను విని అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూసి అంబాడేకరుకు బాబాయందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. కాన కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగుచేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవితగాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.